హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 72వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందయోగి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మనం ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలు పెట్టుకుందాము. భగవద్గీత 6వ అధ్యాయము 5వ శ్లోకము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, బీజాక్షరాలతో కూడుకునేటువంటి శ్లోకాలు శ్రద్ధగా పలకండి. ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తాత్పర్యమేమనగా ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి. ఆత్మోద్ధరణ అంటే ఆత్మను ఉద్ధరించుకోవడము. ఆత్మ అనేదే తెలియదు, మరి ఉద్ధరణ ఎలా తెలుస్తుంది అనిపిస్తుంది కదా. ఆత్మ అంటే ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము అంటే మనలో ఒక శక్తి, ఒక చైతన్యం దాగి ఉంది. దానినే ఆత్మ అంటారు. ఆత్మ కంటికి కనిపించేది కాదు, అనుభూతి చెందేది. ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనము ఆత్మానుభవం పొందుతాము. మరి ఉద్ధరణ ఎలా జరుగుతుంది అంటే నువ్వు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు ఆత్మ ఉద్ధరణ అనేది కలుగుతుంది. ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలంటే ఒకరు ఇంకొకరికి చెయ్యలేరు. చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఉద్ధరించండి అంటే వాళ్ళు కూడా ఉద్ధరిస్తారు. మన ఆస్తులన్నిటినీ స్వాహా చేసేంత వరకు మనల్ని వాళ్ళ దగ్గరలోనే పెట్టుకుంటారు, ఆ తర్వాత బయటికి తోసేస్తారు. అలా కాదు భగవాన్ శ్రీకృష్ణ చెప్తుండేది, నీ అంతకు నువ్వు సాధన చేసి నీ యొక్క స్వయం కృషితో నీవు కష్టపడి శ్రద్ధతో, ఇష్టంతో, నమ్మకంతో, విశ్వాసంతో ధ్యానం చేస్తే ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది. ఎవరికి వారి ఆత్మోద్ధరణ చేసుకోవాలి, కానీ ఆత్మ పతనం చేసుకోకూడదు. ఆత్మోద్ధరణ ఎవరికి వారు చేసుకోవాలి, కానీ ఆత్మని పతనం చేసుకోకూడదు. ధ్యానం చేయకుండా, జ్ఞానం పొందకపోయినా ఆత్మ పతనం తప్పదు. ఎన్నో జన్మల నుంచి మనల్ని మనం పతనం చేసుకుంటూ, ఎదుగుతూ, కింద పడుతూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వచ్చాం. ఏ జన్మ పుణ్యఫలమో నేను ఈరోజు ఇక్కడ ఉన్నానన్నా, మీరు ఏదో ఒక విషయాన్ని, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మీ టీవీలోనో, పేపర్లోనో, చేతిలో పుస్తకంలోనో, ఏ గురు సాంగత్యంలోనో ఉన్నారన్నా గత జన్మలో మనం చేసుకున్న పుణ్యమే మనం ఈరోజు ధ్యానం అనేది మన జీవితంలోకి వచ్చింది. ప్రతి మానవుడు ఏదో ఒక జన్మలో ధ్యానం చేయాల్సిందే, జ్ఞానం పొందాల్సిందే, ఉద్ధరణ తన్ను తాను చేసుకోవాల్సిందే. అది 500 జన్మలు కావచ్చు, 1000 జన్మలు కావచ్చు. ఎప్పటికైనా కానీ ఒకటే ఒక ఎగ్జిట్ ఉంది. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ తన్ను తాను తెలుసుకొని పరమాత్మ స్వరూపమేమి, మానవుడంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, సమస్త జీవకోటిలో ఉండేది ఎవరు, భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, అసలు నేను ఎందుకు వచ్చాను, అసలు నేనెవరు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది. ఓకే, ఎవరికి వారి ఆత్మోద్ధరణ చేసుకోవాలి, కానీ ఆత్మ పతనం చేసుకోకూడదు. ధ్యానం చేయకపోయినా, ఆత్మ జ్ఞానం పొందకపోయినా ఏమాత్రం అనుమానం లేదు, మనల్ని మనం పతనం చేసుకుంటున్నాము. ఆత్మ పతనం చేసుకుంటున్నాం. వ్యాపారం చేస్తుండొచ్చు, కోటాను కోట్లు సంపాదిస్తుండొచ్చు, అంటే ప్రాపంచికంగా గొప్ప పేరు ప్రతిష్టలు నిండొచ్చు. ధ్యానం లేకపోయినా, ఆత్మ జ్ఞానం లేకపోయినా మనము చెల్లుబాటు కానీ కరెన్సీ నోటుతో సమానము. ఆత్మకు ఆత్మే బంధువు, ఆత్మకు ఆత్మే శత్రువు కూడా అయి ఉంది. మరి ఎలా బంధువు, ఎలా శత్రువు, అవన్నీ మున్ముందు మనము ఈ శ్లోకంలో చాలా డెప్త్గా గురుగారు మనకి బాగా అవగాహన కలిగించారు. మీరు కూడా శ్రద్ధగా వినండి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఒకరిని ఇంకొకరు ఎప్పుడు ఉద్ధరించలేరు. భార్య పూజ చేస్తే భర్తకు, భర్త పూజ చేస్తే భార్యకు, తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకి అంటారు. అలా కాదు. ఈడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెబుతున్నాడు, ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అర్జున, ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు అని తెలుసుకున్నప్పుడైనా భర్తది భర్త ధ్యానం చేయాలి, భార్యది భార్య ధ్యానం చేయాలి, పిల్లలది పిల్లలు చేయాలి, తల్లిది తల్లి చెయ్యాలి. ఎవరిది చెయ్యలేరు. నాన్న నువ్వు బాగా చదువుకొని ధ్యానం చేస్తానంటే తల్లికి వస్తుంది, కానీ ఆ శక్తి, ఆ పుణ్యము బిడ్డకు రాదు. ఆ బిడ్డే ధ్యానం చేసి చదువుకుంటే అద్భుతంగా రాణించగలుగుతాడు. ఈ తేడా తెలుసుకోండి.
నేను పూజ చేస్తా నా భర్తకు మంచి జరగాలని, నేను పూజ చేస్తా నా పిల్లలకి మంచి జరగాలని అని అనుకుంటాం. మూర్ఖత్వం, అజ్ఞానం. ఈడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరిని ఉద్ధరించలేరు. ఆత్మకు ఆత్మే బంధువు, ఆత్మకు ఆత్మే శత్రువు అని తెలుసుకోండి. మరి ఎలా బంధువో ఎలా శత్రువో ముందు ముందు తెలియబోతుంది. ఒకరి ఆకలి ఇంకొకరు తీర్చలేరు, ఒకరి నిద్రని ఇంకొకరు. చూడండి, ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి, ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. ఒకరికి ఆకలేస్తే ఇంకొకరు, చూడండి, అమ్మ బిడ్డకు ఆకలేసి అమ్మ ఆకలి అవుతుందమ్మా అంటే సరే నాన్న అంటుందా అనదా? అంటుంది. మరి ఎవరు తినాలి? బిడ్డకు పెట్టాలనా? అమ్మ కూర్చొని తింటూ ఉంటే బిడ్డ ఏమంటాడు? అమ్మ నాకు ఆకలేస్తుంది నాకు పెట్టవే అంటాడు. మరి ఇక్కడ కూడా ఎవరు ఉద్ధరణకు వాళ్ళే ధ్యానం చేయాలి, ఎవరు ఉద్ధరణకు వాళ్ళే జ్ఞానాన్ని పొందాలి. ఎవరికి ఆకలేస్తే వాళ్ళే తింటాము, ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోతాం కదా. మరి ధ్యానాన్ని, భక్తిని, ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఏం చేస్తాము? నేను విని నా భర్తకు పొందాలి పుణ్యము, నేను విని నా భార్యకు పిల్లలకి పొందాలి పుణ్యము అనుకుంటాం. మూర్ఖత్వమా కాదా? అజ్ఞానమా కాదా? ఒకరి ఆకలి ఇంకొకరు తీర్చలేరు, ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి, ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. నాకు కూడా కౌన్సిలింగ్లో చాలా మంది అడుగుతారు, నా భర్తకు బాగాలేదు, నేను ధ్యానం ఎన్ని రోజులు చేస్తున్నాను, భర్తకు బాగలేకపోతే భర్త ధ్యానం చేయాలి, ఆయన వినడు, ఆయన ఒప్పుకోడు అంటే ఆయన కర్మకు ఆయనను వదిలేయాలి. మనం ఏమి చేయగలుగుతారు? మీరేం చేయగలుగుతారు? మీరు ధ్యానం చేస్తూ మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉంటే మీ వాక్కులో చేష్టల మార్పు వస్తుంది. మీకు ఇంకొక రహస్యం చెప్తాను, చాలా మంది ఇచ్చే ఫిర్యాదు, నేను ధ్యానం చేస్తాను మా వారు చెయ్యరు, నా పిల్లలు చెయ్యరు అంటారు. ముందు మీరు శ్రద్ధగా ధ్యానం చేయండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, జ్ఞానాన్ని పొందండి. ఏదైతే జ్ఞానం పొందింటారో అలానే జీవించండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మన వాక్కు శుద్ధమవుతుంది, మన మాట శుద్ధంగా ఉంటుంది, అశుద్ధమైన మాటలు ఉండవు. అబద్ధాలు, మోసాలు, అన్యాయము, ఈర్ష్య, ద్వేషం మన మాటల్లో లేకపోతే శుద్ధత్వం అవుతుంది. ఎప్పుడైతే మాట శుద్ధత్వం అవుతుందో ఏమైపోతుంది? సిద్ధించడం జరుగుతుంది. అప్పుడు నీ భర్త ధ్యానం చేయాలనుకుంటే సిద్ధిస్తుంది, నీ బిడ్డలు ధ్యానం చేయాలనుకుంటే సిద్ధిస్తుంది. అందుకనే పత్రిసారి అనేవాడు, ఎవరిని వాడు ఉద్ధరించుకోండి. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే లోకమంతా మారుతుంది. ముందు ఇంట్లో మారుతారు, తర్వాత వీధిలో మారుతారు, తర్వాత ఊరిలో మారుతారు, తర్వాత దేశంలో అందరూ మారుతారు. ముందు మార్పు ఎక్కడ రావాలా? ఇక్కడ రావాలా. అర్థమైంది కదా? ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఇక్కడ మార్పు వదిలేసి ప్రపంచం మారాలి అంటాం, ఊరు మారాలి అంటాం, జనాలు మారాలి అంటాం, పిల్లలు భర్త మారాలి అనుకుంటాం. అసలైన మార్పు ఎక్కడ రావాలి? ఎవరిలో వాళ్ళలో రావాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. ఒకరు చక్కగా ధ్యాన సాధన చేసి యోగి అయి ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పదనం వాళ్ళదే. ఎవరికి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలంటే ధ్యానం చేస్తూ ఒక ఆధ్యాత్మికమైన పుస్తకం చదవడం, సజ్జన సాంగత్యం చేయడం, అప్పుడు జ్ఞానం వారికి వస్తుంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చెయ్యవలసిన పనేమి అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. భగవంతుడంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఆయనని ఎలా కలుసుకోవాలి అనేది ఆత్మజ్ఞానం. ఒకరు చక్కగా ధ్యాన సాధన చేసి యోగి అయితే ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పదనం వాళ్ళదే. భార్య చేస్తే భార్యది, భర్త చేస్తే భర్తది. ఎవరికి వారిది. ఎవరు తింటే వారి ఆకలి తీరుతుంది, ఎవరు నిద్రిస్తే వారికి నిద్ర పూర్తి అవుతుంది. కానీ నీకు నిద్ర వస్తే నేను నిద్రపోతే నీ నిద్ర తీరదు కదా. అలానే ఒకరి గొప్పతనం ఇంకొకరికి ఎప్పటికీ కాజాలదు. మన కర్మలు మనకే ఫలితాన్ని ఇస్తాయి. మనం ధ్యానం చేస్తే సత్ఫలితము, ధ్యానం చేయకుండా దుష్కర్మలు చేసే భర్త, ఆయన ఫలితం దుష్కర్మలు, ఆయన ఫలితం ఆయనకు. నేను ధ్యానం చేస్తాను, ఆ ధ్యాన ఫలితం నా భర్తకు పోలి నా భార్యకు పోలంటే ఎవరికి పోదు. ఆకలి కానీ నిద్ర కానీ ఎవరికి వేస్తే వారికి నిద్రపోవాలి, ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినాలనేది ఎంత సత్యమో ఇది అందరికి జగమెరిగిన సత్యం కదా. నాకు ఆకలిస్తే మీరు తిని నా ఆకలి తీర్చలేరు, నాకు నిద్ర వస్తే ఎవరో నిద్రపోతే నా నిద్రపోదు. అలాంటప్పుడు ఇది కూడా అంతే కదా. ఎవరి ఉద్ధరణకు వాళ్ళే చక్కగా కూర్చొని అంకురార్పణ చేసుకోవాలి, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ. మన కర్మలు మనకే ఫలితాన్ని ఇస్తాయి, మన కర్మలకు మనమే సరి చేసుకుంటూ ఉండాలి. సత్కర్మల దుష్కర్మల అని అనేసి చూడండి, బంధుమిత్రులు రక్త సంబంధికులు చెయ్యరు ధ్యానం అని బాధపడుతూ ఉంటాడు. ఎవరు చేస్తుంటారో వాళ్ళకి చెబుతాము,
చూడండి మనము మన ఇంట్లో వాళ్ళని ఉద్ధరించకపోతున్నామని బాధపడకూడదు. చాలా మంది అంటారు రచ్చ గెలిచడం కాదు ముందు ఇంట గెలిచాలని. కానీ ఆధ్యాత్మికతలో ముందు రచ్చ గెలిచి తర్వాత ఇంట గెలుస్తావు. ఆపోజిట్‌గా జరుగుతుంది. 10 మంది మారితే ఇంట్లో వాళ్ళకి బుద్ధొస్తుంది. అరే! అంతమంది మారుతున్నారు. నా భర్త మాట విని, నా భార్య మాట విని నేను మారకపోతే ఎట్లా అని అప్పుడు మార్పొస్తుంది. ఇది మాత్రం ఆపోజిట్ ఉంది కొంచెం. ప్రా ప్రాపంచికతకు, ఆధ్యాత్మికతకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుందిలెండి. ఓకే. చూడండి హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుల్లో కూడా చూడండి. ప్రహ్లాదుడు చిన్నతనంలోనే అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం పొందాడు. ఎంతో తపస్సు చేసినప్పటికీ, వరం పొందినప్పటికీ హిరణ్యకశిపుడి యొక్క అహంకారం ఎలా విచ్చలవిడిగా ఉండింది. మరి తన పతనానికి తానే కారణమైనాడు కదా. ఆత్మజ్ఞానం లేదు, తపస్సు ఉంది, సాధన ఉంది, ధ్యానం ఉంది, కానీ ఏం లేదు, జ్ఞానం లేదు. అందుకని ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. హిరణ్యకశిపుడు అంటే సాధనకు ప్రతీక. మరి ప్రహ్లాదుడు సాధన, జ్ఞానానికి ప్రతీక. 2 ఉంటే ప్రహ్లాదుడు అవుతాం, ఒకటే ఉంటే హిరణ్యకశిపుడు అవుతాం. మరి మన పతనానికి మనం కారణం కావాలన్నా ప్రహ్లాదుడిలాగా అందరి చేత శభాష్ అనిపించుకోవాలన్నా అది గుర్తుపెట్టుకోవాలి. మన కర్మలను మనమే సరిచేసుకుంటూ ఉండాలి. ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఉండాలి. ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ అంటే కర్మ అంటేనే పని, మరి ధ్యానం అంటే కర్మ అంటే పని చేసుకుంటూ నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఉండాలి. మరి చూసుకుందాం, మన కర్మల్ని మనమే చేసుకుంటూ ఉండాలి. ఊరికే నోరుంది కదా అని మాట్లాడడం, కళ్ళున్నాయి కదా అని పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, బంధువుల విషయాలు ఫోన్లు చేసి కనుక్కోవడం, ఇవన్నీ అనవసరమైన కర్మలు. ఎవరి పని వారు చేసుకోవడం అంటే నీ పరివారానికి కావాల్సిన వంట చేసేసినావు, సమయం చాలా ఉంది, ధ్యానం చేసుకో. ఆఫీస్కి పోయే ముందు చాలా సమయం ఉంది, వాకింగ్ కూడా వెళ్ళొచ్చినావు, ధ్యానం చేసుకో. ఓ మంచి పుస్తకం చదువు, ఒక మంచి విషయం విను. ఇది అన్నమాట. మన కర్మలను మనమే సరి చేసుకుంటూ ఉండాలి అంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా. చాలామంది మగవారు వాకింగ్ అని పోతారు, వాకింగ్ అరగంట చేస్తారు, గంట సేపు పెత్తనాలు పెడుతూ ఉంటారు. అరగంట వాకింగ్ చేయి, వెరీ గుడ్, నలుగురిని కలవాలి కాదండి. ఆ టీ తాగేంత సమయం 10 నిమిషాలు ఉండు, తర్వాత అందరికి టాటా బై బై చెప్పి ఇంట్లో వచ్చి స్నానం చేసి హాయిగా ధ్యానం కూర్చో. ఆఫీసు పోయే ముందో, ఉద్యోగానికి వ్యాపారానికి పోయే ముందో ధ్యానం చేసుకో. ఎలా నీ వాక్కు ఉంటుందో, నీ చేష్ట ఉంటుందో నిన్ను నువ్వు గమనించుకో. స్త్రీలైనా అంతే, పురుషులైనా అంతే. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయినాక, పిల్లలు స్కూల్కి పోయినాక అమ్మకు, నాన్నకు, స్నేహితురాలకి ఫోన్లు కొట్టకుండా, పిచ్చి పిచ్చి సీరియళ్ళు చూడకుండగా అన్నిటిని కట్టిపెట్టి హాయిగా స్నానం చేసి గంట సేపు ధ్యానం చేసి తర్వాత ఫోన్లు మాట్లాడండి, టీవీలు చూడండి, కిట్టి పార్టీలకు పోండి, కానీ ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. ఆ 2 మనకు జీవితంలో అతి ముఖ్యము, మన దినచర్యలో భాగం కావాలి. ఇది మరవరాదు. తద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ ఉంటుంది. ఎప్పుడు ధ్యానంలో నిమగ్నమై ధ్యానం చేసినప్పుడు ఏమైతుంది, మనలో ఆత్మశక్తి పెంపొందుతుంది. ఈ నరుడు నారాయణుడు అవుతూ వస్తాడు. అప్పుడు ఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది. మరి నరుడు నారాయణుడు అయినప్పుడు ఎలా ఉంటాడు? ధ్యానం చేయకపోతే నరుడు ఏమైపోతాడు? రాక్షసుడు అవుతాడు. ధ్యానం చేస్తే ఏమవుతుంది? నరుడు నారాయణుడు అవుతాడు. నారాయణుడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దుష్టుడికి కూడా సహాయం చేసే గుణం ఉంటుంది. అందరితో మంచిగా ఉంటాడు, ప్రేమతో ఉంటాడు, దయతో ఉంటాడు, కరుణతో ఉంటాడు. మితిమీరితే ఏం చేస్తాడు? సఫా చేసేస్తాడు. అంత ఆత్మశక్తి నీ దగ్గర ఉంటుంది అనమాట. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఒకరిని ఏమీ అనవు. ఎవరైనా నిన్ను అన్నా కూడా వారికి నిన్ను ఎదురు పడే శక్తి వారికి ఉండదు ముందు. అలా కాకుండా సమయాన్ని వృధా చేసుకుంటే మన ఆత్మను మనమే అవసాన దిశకు తీసుకువెళ్తున్నట్లు మన ఆత్మను మనం ఏం చేస్తున్నాము? కింద పడేసుకుంటున్నాం, నాశనం చేసుకుంటున్నాం. అవసాన దిశకు అంటే మనల్ని మన చేతులారా మనము పతనం చేసుకుంటున్నాము అని దాని అర్థము. అలాంటప్పుడు మనకు మనమే శత్రువు అవుతాము. అంతే కదా. మనం ఏ పని చేసినా మన ఎదుగుదల ఉండాలి, కానీ ప్రాపంచికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా. ప్రాపంచికంగా అంటే ఒక పేరో, ప్రతిష్టో, డబ్బో, సిరి సంపదలో, ఏదైనా ఆస్తులో రావాలి. ఏ పని చేస్తున్నా నువ్వు ఏదో కొంచెం సంపాదించాలి. మరి ఆధ్యాత్మికంగా సాధన చేయగా నీ మాటలో, నీ చేతలో మార్పు రావాలి. ఇవి కాకుండా నువ్వు చేస్తే ఏం లాభం? ఏ పని చేసినా ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో ఏమైపోతావు? ఉద్ధరణ జరుగుతుంది. అలా కాకపోతే ఏమవుతుంది? మన ఆత్మకు మనమే అవసాన దశకు తీసుకుపోతాం. ధ్యానం చేయకపోయినా, జ్ఞానం పొందకపోయినా నీ ఆత్మకు నువ్వే అవసాన దశకు తీసుకుపోతుంటే నీ నాశనానికి నువ్వే కారణం అవుతావు. నీ నష్టానికి మన నష్టానికి మనమే కారణం అవుతాము. అలాంటప్పుడు మనకు మనమే శత్రువులు అవుతాం. అంతే కదా. ఎవరో వచ్చి మనల్ని పతనం చేయడం లేదు. మనం చక్కగా ఇంద్రియాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, పుస్తకం చదవడం లేదు. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటున్నాం. చెవులు ఉన్నాయి, మంచి విషయాలు వినడం లేదు. పిఎంసి ఛానల్ పెట్టుకొని
పత్రిజీ సార్ స్పీచెస్ అని కొడితే మొబైల్‌లో వస్తది. చక్కగా మనం కనెక్ట్ చేసుకొని టీవీకి గురువుగారు ఏం చెప్పారు, రోజుకొక గంట ఒక్క కాన్సెప్ట్ వినడం లేదు. భగవద్గీత వినడం లేదు, చదవడం లేదు. మరేమైపోయింది? నోరు, కళ్ళు, చెవులు చేయకూడని పనులు చేశాయి. ఏమైపోతుంది? మనకు మనమే శత్రువులమైపోతాం. పక్కింటోళ్ళదేదో చూస్తాము, ఎదురింటోళ్ళదేదో చూస్తాము. వాటి కోసం మనం దుష్కర్మ చేస్తాము. ఆ పాప ఫలితాన అనుభవిస్తాము. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నా, జ్ఞానాన్ని పొందుతున్నా అవి మాత్రం చెయ్యము. అదే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు పాపం ధ్యానం చేస్తుంటారు, జ్ఞానాన్ని పొందుతుంటారు, ధ్యానం క్లాసులు పెట్టిస్తూ ఉంటారు, ధ్యానానికి రండి అని పిలుస్తుంటారు. అవి మాత్రం మనకి వంపదు, మనం తీసుకోము. ఎందుకంటే మా అపార్ట్మెంట్‌లోనే నేను ఎన్నో సార్లు గమనిస్తాను. ప్రతి వారం క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి వాళ్ళో దూరం వాళ్ళు ఆటో వేసుకొని, బండేసుకొని, సమయం నడుచుకుంటూ కష్టపడి వస్తారు. అపార్ట్మెంట్‌లో కింద నుంచి పైకి లిఫ్ట్‌లో రావడానికి కూడా రారు. ఎవరికి నష్టము? ఎవరికి వారికే నష్టము. ఇక్కడ చెప్పడం వరకే మన బాధ్యత. భర్త చేయకపోయినా బాధపడేది లేదు, పిల్లలు చేయకపోయినా బాధపడేది లేదు. ఉద్ధరేదాత్మ నాత్మానం. ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి. నేను బాధపడినంత మాత్రాన నా ఇంట్లో వాళ్ళు ధ్యానులుగా మారరు. నేను మారితే, నా మాట, నా ప్రవర్తన మారితే ఆటోమేటిక్‌గా మా ఇంట్లో వాళ్ళు మారుతారు. ఒకప్పుడు నా భర్త ధ్యానం చేసేవారు కాదు. ఇప్పుడు తనకు సమయం దొరికిందంటే ధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను కర్తాలకు వదిలిపెట్టడానికి వచ్చారు స్టూడియో పని కోసం. తను చక్కగా ధ్యానం చేసుకున్నాడు. చూసారా? మనము ముందు మారితే మన ఇంట్లో వాళ్ళు మారుతారు. మన వాక్కు మారాలి, మన చేష్ట మారాలి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మన వాక్కులో మార్పు వస్తే ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న వారిలో మార్పు వస్తుంది. ఓకే. నెక్స్ట్, ఏ లోకంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా మన వాస్తవాలకు మనమే సదా సృష్టికర్తలమని తెలుసుకుంటాం ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ. ఏ లోకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, చనిపోయాక నువ్వు జనాలోకం వెళ్ళి నువ్వు తప్పులు చేసావు, పాపాలు చేసావు, నరకంలో పడు అంటే అప్పుడు నీకు అర్థమైపోతుంది. ఎందుకు? నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. మరి అలా కాకుండా భువర్లాక సువర్లోకం అంటే సత్యలోకం, సువర్లోకము అంటే స్వర్గంలో ఉంచారనుకో, ఓహో నేను పుణ్యం చేశాను, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చి కష్టాలు, బాధలు పడుతూ ఉంటే జ్ఞాని, ఆత్మజ్ఞాని నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనుకుంటాడు. ఆత్మజ్ఞానం లేనివాడు ఏమనుకుంటాడు? వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల అని బంధువులని, తల్లిదండ్రులని, స్నేహితులని పరనింద చేస్తూ ఉంటాడు. ఏ లోకంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా మన వాస్తవాలకు మనమే సదా సృష్టికర్తలం. అది ఎంత అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు చూడండి. కృతయుగంలో ఉన్నా, కలియుగంలో ఉన్నా. మరి యుగాలన్నీ 4: కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. ఏ యుగంలో ఉన్నా కూడా నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. కృతయుగం ఎంతో గొప్ప యుగం, సత్యయుగం అంటారు. అక్కడెక్కడ ద్వేషం ఉండదు, అంత ప్రేమనే ఉంటుంది. నేను మాత్రం తప్పుడు పనులు చేస్తాను అంటే కుదరదు. ఏ యుగంలో ఉన్నా ఎవరి వాస్తవానికి వారమే సృష్టికర్తలము. ఏ లోకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, సత్యలోకంలో ఉన్నా. లోకాలు ఎన్ని? 14. మరి అధోలోకాలు పెట్టేసి ఉన్నత లోకాలు చూసుకుంటే ఏమి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ లోకాల్లో కూడా ఏ లోకంలో ఉన్నా, శైశవాత్మ దశలో ఉన్నా, వృద్ధాత్మ దశలో ఉన్నా, శైశవాత్మ దశ అంటే ఆత్మ జ్ఞానం ప్రకారం. శైశవాత్మ అంటే చిన్న పిల్లవాడు, వృద్ధాత్మ అంటే ముసలివాడని కాదు. శైశవాత్మ దశ అంటే చూడండి, హిరణ్యకశిపుడు పెద్దవాడు, కానీ ఆత్మ జ్ఞానం ప్రకారము, బుద్ధి ప్రకారము ఎలా ఉన్నాడు? శైశవాత్మ దశలో ఉన్నాడు. ప్రహ్లాదుడు చాలా చిన్న బిడ్డ, 5 ఏళ్ల బిడ్డ, వృద్ధాత్మ దశలో ఉన్నాడు. జ్ఞానపరంగా ఆలోచించాలి. చూడండి, శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, అక్కడి నుంచి వృద్ధాత్మ, మరి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు పోతే ఆత్మజ్ఞానం పొందినాక వృద్ధాత్మ ఏమైపోతుంది? నిర్గుణ స్థితికి చేరిపోయి పూర్ణాత్మ అవుతుంది. పూర్ణాత్మ ఏమవుతుంది? విముక్తాత్మ అవుతుంది. జన్మ రాహిత్య స్థితి పొందుతుంది. ఇది ఆత్మస్థితులు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, శ్రద్ధగా ఆలోచించండి. శైశవాత్మ అంటే అప్పుడప్పుడే ఆత్మ జన్మ తీసుకుంటుంది. ఖనిజం నుంచి, వృక్షం నుంచి, జంతువు నుంచి జన్మలు కంప్లీట్ చేసి మానవుడిగా అప్పుడే జన్మ తీసుకుంటుంది శైశవాత్మ. శైశవాత్మ నుంచి బాల్యాత్మ, బాల్యాత్మ నుంచి యవ్వనాత్మ. తమో రజో సత్వగుణాలు ఇక్కడ ఉన్నటువంటి గుణాలతో, తమో గుణం, రజోగుణము ఇక్కడ వరకు, యవ్వనాత్మ వరకు రజోగుణంతో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రౌఢాత్మ వచ్చేసేసి మనకి 45 నుంచి 55, 65 ఏండ్లు మామూలుగా అనుకుంటాము.
ప్రౌఢాత్మ అంటే ఏమి? సత్వగుణము. గుణాన్ని ప్రకారము సత్వగుణము. ఇక్కడ వయసుని లెక్కలోకి తీసుకోవద్దండి. గుణాన్ని బట్టి ఆత్మస్థితి ఇక్కడ వివరిస్తున్నారు అని అనేసి. ఓకే. మరి యవ్వనాత్మ నుంచి ఎక్కడికి పోయింది? ప్రౌఢాత్మ స్థితికి తెలిసి కొంచెం జ్ఞానాన్ని పొందుతూ పొందుతూ సత్వగుణం, నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి అన్న స్థితి ప్రౌఢాత్మ స్థితి. అక్కడి నుంచి జ్ఞానం బాగా చేస్తూ చేస్తూ శుద్ధ సాత్వికానికి చేరుకుంటుంది. ప్రౌఢాత్మ నుంచి ఇంకెక్కడికి చేరిపోతాం మనం అనేసి చూడండి, సాధన చేయగా చేయగా ఏమైపోతుంది? వృద్ధాత్మకు చేరుకుంటుంది. వృద్ధాత్మ అంటే ఏమి? బాగా జ్ఞానాన్ని పొంది నిర్గుణ స్థితికి చేరిపోవడము. వృద్ధాత్మ సాధన చేయగా చేయగా ఏ స్థితిలో చేరుకుంటుంది? మరి నిర్గుణ స్థితి అంటే గుణాతీత స్థితికి చేరుకుంటుంది. ఏ కర్మ చేసినా వేటిని అంటించుకోదు, ఆ స్థితి నిర్గుణ స్థితి. రాముడి లాంటి స్థితి, పొంగిపోని స్థితి, కుంగిపోని స్థితి. నిర్గుణ స్థితి ఏమైపోతుంది? మరి వృద్ధాత్మ ఏమైతుంది? ముక్తాత్మగా విరాజిల్లుతుంది. అదే చిట్ట చివరి జన్మ. ఇంకా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేని స్థితి. ఇది స్థితులు. ఓకే. శైశవాత్మలో ఉన్న, వృద్ధాత్మ దశలో ఉన్న అంటే శరీరానికి వచ్చేటువంటి దశ కాదు, ఇక్కడ ఆత్మజ్ఞానం ప్రకారము పొందే ఎదుగుదల. శైశవాత్మ అంటే అప్పుడప్పుడే మానవ జన్మ ఎత్తాడు అని అర్థం. మరి వృద్ధాత్మ తర్వాత చిట్ట చివరి దశలో చేరుకున్న ఆత్మ అని అర్థం అన్నమాట. ఓకే. నెక్స్ట్, శైశవాత్మలో ఉన్న, వృద్ధాత్మలో ఉన్న, జ్ఞానిగా ఉన్న, అజ్ఞానిగా ఉన్న. జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని, అజ్ఞాని అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానము లేకపోవడము. పండితుడిగా ఉన్న, పామరుడిగా ఉన్న. పండితుడిగా ఉన్న అంటే అర్థమేమి? నేను చేస్తున్నానని భావన లేకుండగా, ఏ కార్యం చేసినా ఏ కర్మ చేసినా ఫలాపేక్ష లేకుండగా సమభావనతో సమస్థితిలో ఉన్నవాడు పండితుడు. అజ్ఞానంలో ఉన్నవాడు పామరుడు. ఏ పని చేసినా లాభాపేక్షతో చేసేవాడు పామరుడు. మరి వీరందరికీ అంటే ఏ యుగంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, శైశవాత్మ దశలో ఉన్న, వృద్ధాత్మ దశ, ముక్తాత్మ, వృద్ధాత్మ తర్వాత చిట్ట చివరి దశ ముక్తాత్మ దశలో ఉన్న, జ్ఞానిగా ఉన్న, అజ్ఞానిగా ఉన్న, పండితుడిగా ఉన్న, పామరుడుగా, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అంటే నువ్వు ఏ దశలో ఏ లోకంలో ఉన్నా నీకు వచ్చే లాభం కానీ, నష్టం కానీ, మనశ్శాంతి కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ఆరోగ్యం కానీ, అనారోగ్యం కానీ, ఏది మన జీవితంలో వస్తున్నా దానికి కారణం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఈ లోకం కాదు, పరలోకంలో ఉంటే నాకు అన్ని శుభంగా ఉంటుంది అనుకోవడానికి లేదు. నీ వాస్తవం ఎలా ఉంటే అలా సృష్టి జరుగుతుంది. అంటే నువ్వు మంచివాడివైతే మంచి జరుగుతుంది, మనం చెడ్డవారమైతే మన జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందితే మరి ఆత్మకు ఆత్మే బంధువు అవుతాడు. ధ్యానం చేస్తూ జ్ఞానం పొందకపోతే ఆత్మకు ఆత్మే శత్రువు అవుతాడు. మరి ముందుకు వెళ్ళిపోదాం. మన నోటిలోని మాటే మన నుదిటి మీద వ్రాత. మన భావాలే అంటే మన ఆలోచనలే, మన భవాలుగా అంటే మన కర్మలుగా నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి. నీ ఆలోచన వచ్చింది, పక్కవాడిని మోసం చేయాలి, అన్యాయం చేయాలి, లేదా పలాంది సంపాదించాలి, ఎలాగైనా వారి దగ్గర నుంచి నేను లాక్కోవాలని ఆలోచనలు, వీటిని భావాలు. భవాలుగా మారుతాయి అంటే కర్మలుగా మారుతాయి. ఎలాగా? వాడిని మోసం చేసో, అన్యాయం చేసో, లేకపోతే చంపో, కొట్టించో, తిట్టించో, లేకపోతే ఒకరికి ఉద్యోగం రావాల్సినది చూడండి, చాలా చోట్ల ఇది జరుగుతూ ఉంటుంది. ప్రమోషన్ నాకు వస్తుంది, నేను బాగా పని చేశాను, బాగా ఎఫెక్ట్ పెట్టాను, బాగా హార్డ్ వర్క్ చేశాను, కాకుండా నాతో ఏమాత్రం సరితూగని వ్యక్తికి వచ్చింది అంటే దాని అర్థం ఏమి? అక్కడ ఇతనికి రాకుండా చేశాడు అని అర్థం. మరి అప్పుడు ఏమైపోతుంది? నీ ఆలోచనలే నీ భావాలు. అంటే దుష్కర్మ చేశావు, నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి. మరి మన ఆలోచనలు ఏమైపోతాయి? భవాలు అంటే కర్మలుగా మారుతాయి. మన ఆలోచనలతో, మన మాటలతోనే, మన చేతులతోనే మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం లేదా దిగజార్చుకుంటున్నాం. ఎంత అద్భుతమైన విషయం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మనము ఉద్ధరించుకోవాలన్నా, మనల్ని మనం దిగజార్చుకోవాలన్నా ముందు ఎక్కడ సరి చేసుకోవాలి? ఆలోచనలు సరి చేసుకోవాలి. లేకపోతే మన భావాలే అంటే మన ఆలోచనలే భవాలుగా మారుతాయి, అంటే మన కర్మలుగా మారుతాయి. ముందు ఆలోచన సరిగ్గా ఉంటే మాట సరిగ్గా ఉంటుంది, ఆ తర్వాత చేతలు సరిగ్గా ఉంటాయి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలన్నా, దిగదార్చుకోవాలన్నా, మన ఆత్మకు మనమే మిత్రుడు కావాలన్నా, శత్రువు కావాలన్నా ఎక్కడ ఉంది? భావాలలో ఉంది. భవాలుగా మారాలి అంటే కర్మలుగా మారుతాయి. కాబట్టి ముందు ఈ ఆలోచన సరిగ్గా ఉండాలి, తర్వాత వాక్కు సరిగ్గా ఉంటుంది, చేష్ట సరిగ్గా ఉంటుంది.
ప్రతి క్షణాన్ని పండించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. చాలామందికి సమయం లేదు అంటారు. సినిమాలు చూడ్డానికి, మొబైల్ చూడడానికి, రీల్స్ తిప్పడానికి, ఇన్‌స్టాగ్రామ్ చూడడానికి, ఫేస్‌బుక్ చూడడానికి, ట్వీట్ చేయడానికి, ఇట్లా రకరకాల వాటికి అమెజాన్‌లలో ఆర్డర్‌లు పెట్టుకోవడానికి, పనికిమాలిన విషయాలందరికీ నాతో పాటు అందరికీ సమయం ఉంటుంది. గంటకు 2 గంటలు ధ్యానం ఎక్కువ చేద్దాం. ఇంకో గంట పుస్తకం చదువుతాం. మంచి సజ్జన సాంగత్యం చేస్తామని ఎవరికీ ఉండదు. అందుకని గురువు మనకి ఇదంతా బాధపడకూడదు అని 20 గంటలు ప్రాపంచికానికి పెట్టుకో, 4 గంటల ఆత్మ ఉద్ధరణకు పెట్టుకో అంటున్నారు. దాన్ని కుదించి అరగంట, 20 నిమిషాలు, 10 నిమిషాలు చేస్తున్నాము. ఎవరికి నష్టం? నువ్వు ఎంత కష్టపడితే అంత సంపాదన వస్తుంది. అలానే ఆధ్యాత్మికతలో కూడా నువ్వు కనీసం 4 గంటలు కూడా నువ్వు ఉపయోగించకపోతే నీ జన్మ వృధా. నీ ఆత్మకు నువ్వే నష్టం చేకూర్చుకుంటున్నావు. ప్రతి క్షణాన్ని పిండుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. తెలివైన వాడు సమయం ఉంది, బస్సులో పోతున్నాను, కళ్ళు మూసుకుంటాడు, ధ్యానం చేస్తాడు. లేదా ఒక పుస్తకం చదువుతాడు, ఒక కాన్సెప్ట్ వింటాడు. వాకింగ్ చేస్తుంటాడు, ఒక కాన్సెప్ట్ వింటాడు. నడక కాళ్ళకు కదా, చెవులు వింటాడు కదా. అలా సద్వినియోగం చేసుకోవడం అంటే. ఆడవాళ్ళు వంట చేస్తుంటారు. మా అత్త ఇట్లనే, మా మామ ఇట్లనే, నా ఆడబిడ్డ ఇట్లనే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. దాని బదులు ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకొని వింటూ వంట చేస్తే ఆ వంటకు మంచి శక్తి చేకూరుతుంది. నీ పరివారము కూడా అద్భుతమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. నువ్వు కూడా మంచి విషయం విన్నదానివి అవుతావు. దీనినే ప్రతి నిమిషాన్ని పిండుకోవాలి, పండించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలంటే అర్థము ఇది. సమయం లేదు అంటే ఎప్పటికీ లేదు. ఎన్ని జన్మలెత్తినా ఉండదు. గురువుగారు చెప్పేవారు ఇవన్నీ. శ్వాసాభ్యాసం చేస్తూ తపస్సులో ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. దానిని తపస్సు. తపస్సు అంటే 24 అవర్స్. ధ్యానం అంటే మనం పార్ట్ టైం జాబ్ అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. తపస్సు అంటే అందరిని వదిలేసి, అన్నిటిని వదిలేసి అని అనుకుంటారు. కాదు, మన ఇంట్లో కూర్చొని సంసారంలోనే నిర్వాణం. అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ అనవసరమైన సమయాన్ని సీరియల్స్ మీద, టీవీ మీద, పక్కన చుట్టుపక్కల వాళ్ళ స్నేహితులతో మాటలు తగ్గించి ధ్యానం చేయడము. శ్వాసాభ్యాసం చేస్తూ తపస్సులో ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. స్వాధ్యాయం చేయాలి. బాగా పుస్తకాలు చదివితే ఎంతోమంది మహనీయుల పుస్తకాలు ఉన్నాయి. ఓషో పుస్తకాలున్నాయి, రాంపా పుస్తకాలున్నాయి, పత్రిజీ పుస్తకాలున్నాయి, తటవర్తి రాఘరావు సార్ పుస్తకాలున్నాయి, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, ఎన్నో పీఠాల పుస్తకాలు ఉన్నాయి, శంకరాచార్యుల పుస్తకాలున్నాయి. అన్నిటిని చక్కగా చదివి జ్ఞానాన్ని పొందాలి. జన్మలు తక్కువైతే జ్ఞానం పొందితే ఎన్నో జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. జ్ఞానం కోసమే కదా, అనుభవం కోసమే జన్మ. జ్ఞానం పొందామంటే ఆ జ్ఞానము అనుభవమే కదా, అనుభవాలే కదా జ్ఞానపూర్వకంగా రాశారు. నీకు జన్మలు తక్కువైపోతాయి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. స్వాధ్యాయం చేస్తూ ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. అందరిలో దైవాన్ని చూస్తూ అందరినీ సమానంగా గౌరవించాలి. మనిషిలోను, చెట్టులోను, పుట్టలోను, జంతువులోను, సమస్త మానవాళిలోనే కాకుండా సమస్త సృష్టిలో భగవంతుణ్ణి దర్శించాలి. అందరినీ సరి సమానంగా చూడాలి. నా కొడుకేమో ప్రేమ, కోడి పిల్లనేమో నాకు భోజనానికి ఆహారం కాకూడదు. ప్రేమిస్తూ ఈశ్వర ప్రణిధానంలో ఉండాలి. అందరినీ ప్రేమతో చూడాలి. ఈశ్వర ప్రణిధానం అంటే అందరిలో దైవాన్ని చూడడము. ఉత్తములైన అమూల్యమైన కాలాన్ని ఎప్పుడు వృధా చేయరు. ఉత్తములైన వారు ఎప్పుడు కాలాన్ని వృధా చెయ్యరు. సద్వినియోగం చేసుకుంటారు అంటే ఉపయోగించుకుంటారు. పత్రిగారిలాగా. ఓకే, మనకు ఆ మాటే చెప్పాడు కదా, సమయాన్ని ఉత్తములైన వాళ్ళు ఏం చేస్తారో అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దండి నాయన అని చెప్పినాడు. అందరి చేత కాలాన్ని సద్వినియోగం చేయించే వాళ్ళే ఉత్తమోత్తములు, పురుషోత్తములు. మరి పత్రిసారి ఏం చేశాడు? తాను జ్ఞానాన్ని పొందాడు, ధ్యానం చేశాడు, అందరికీ ఈ విషయాలని చెప్పాడు. మనల్ని కూడా అలానే నడుచుకోమన్నాడు. వీళ్ళని ఏమంటారు? ఉత్తమోత్తములు అంటారు. నువ్వు పొంది నువ్వు ఇంట్లో కూర్చోవడం కాదు, నువ్వు 10 మందికి చెప్పాలి, ఒక్కరికైనా చెప్పాలి. అప్పుడు ఉత్తమోత్తముడు అవుతావు. గురువుగారు అలా 40 సంవత్సరాలు ఊరూరా, గ్రామమున, పట్టణమున, దేశ విదేశాలు తిరిగి తాను పొందిన జ్ఞానంని అందరికి పంచి ఎంతోమంది పత్రిలను అంటే తన లాంటి వారిని, బ్రహ్మజ్ఞానం కలిగిన వారిని తయారు చేశాడు. ఆ స్థితికి మనం కూడా ఒక్కరినన్నా తయారు చేయమన్నాడు. మరి మనం కష్టపడితే ఎలా? మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ అది పంచుతూ వస్తే ఎవరో ఒకరు ఆ స్థితికి చేరుకుంటారు. నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, తపన ఉండాలి. ఓకేనా మాస్టర్స్? మరి ఇటువంటి గొప్ప విషయాలు తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవండి. పిఎంసి ఛానల్లో వస్తున్న శ్రీకృష్ణామృతాన్ని వీక్షించండి.
దాన్ని 10 మందికి పంచండి సేవ రూపంలో. భగవద్గీత ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా! భగవద్గీతకు మించిన గీత ఇంకొకటి ఏది ఉండదు కదా! మన తల రాతను మార్చే శక్తి గీతకు ఉంది అంటారు. మరి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా వినమనండి. మీరు సేవ చేసిన వారే అవుతారు. వారికి సహాయం చేసిన వారే అవుతారు. ఆ పుణ్యం ఊరికేనే పోదు అని చెప్పేవారు గురువుగారు. మంచి చేస్తే మంచి వస్తుంది. అలా అనమాట. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.